నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. రాజకీయాల్లో పవన్ రూటే సపరేట్. ఆయన ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేస్తారు. తాజాగా రైతుల కష్టాలను తీర్చేందుకు ఏకంగా పక్క రాష్ట్రంలోని ఏనుగులను తీసుకొచ్చారు. ఏపీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పవన్. గత ఏడాది ఆగస్టులో తమకు కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక సర్కార్ను కోరారు. దీంతో సిద్ధరామయ్య సర్కార్ వీటిని ఏపీకి అందించడానికి సిద్ధమైంది. ఈ నెల 21న 6 కుంకి ఏనుగులు ఏపీకి వచ్చాయి. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కుంకి ఏనుగు ప్రత్యేకత ఏంటి? అవి ఎలా రైతుల కష్టాలను తీరుస్తాయి అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు ఈ కుంకి ఏనుగులను వాడతారు. ఈ ఏనుగులను కుంకి అని పిలుస్తారు. మలయాళీలైతే టప్పానా అని కూడా పిలుస్తారు. భారత్లో అడవి ఏనుగులను బంధించడానికి ఆపరేషన్లలో ఉపయోగించే ట్రైనప్ అయిన ఏనుగులను ఈ పేర్లతో పిలుస్తారు. కొన్నిసార్లు గాయపడ్డ అడవి ఏనుగులను రక్షించడానికి, ఏదైనా ఉచ్చులో చిక్కిన అడవి ఏనుగులను రక్షించి వైద్య పరీక్షలు అందించడానికి కూడా ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అడవి ఏనుగులను బంధించడానికి, శాంతింపచేయటానికి, మందను మేపటానికి, సంఘర్షణాత్మక పరిస్థితుల్లో అడవిలోంచి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకే పంపడానికి కుంకి ఏనుగులను ఒక అంకుశంలా వాడతారు. బేసిక్గా ఏనుగును మావటి అంకుశం ద్వారా కంట్రోల్ చేస్తాడు. అవి మావటి దగ్గర శిక్షణ పొంది ఉంటాయి కాబట్టి అతడి అంకుశానికి అవి లోబడి ప్రవర్తిస్తాయి. అదే అడవి ఏనుగులు అలా కాదు. అవి ఎవరి మాట వినవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు అలాంటి ఏనుగులను సాటి ఏనుగుతోనే కంట్రోల్ చేయటాన్నే కుంకి ఏనుగు అంటారు. వీటికంటూ ప్రత్యేక శిక్షణ ఉంటుంది. బేసిక్గా భారతదేశంలో ఏనుగులను ఆలయాల్లో దైవ సేవల కార్యక్రమాలకే ఎక్కువగా వినియోగిస్తారు. తర్వాత సర్కస్లో ఎక్కువగా వాడతారు. కానీ కుంకి ఏనుగుల రూట్ సపరేట్. వీటిని సైనికుల్లా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎదుర్కోబోయేది మనుషులను కాదు, సాటి ఏనుగులను. అసలే అడవి ఏనుగులు మదమెక్కుంటాయి. ఆ గజబలాన్ని ఢీకొట్టాలంటే అందుకు తగిన విధంగా ఈ ఏనుగు సైతం అంతే ధీటుగా ఉండాలి. ఆ దిశగా వీటిని తీర్చిదిద్దుతారు. అడవి ఏనుగులు జనావాసాల్లోకి, వారి పంట పొలాల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమి కొట్టడానికి కుంకీలను వాడతారు. అడవి ఏనుగులకు కుంకి ఏనుగుకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా ఆ ఏనుగుల అరుపులతో కూడిన భాషను ఈ ఏనుగు ఇట్టే పసిగట్టి వాటికి తన మావటి ఇచ్చే హెచ్చరికలను జారీ చేసి పొలాల్లోకి రాకుండా చేస్తుంది. కొన్ని ఏనుగులు తమ మావటి నుంచి వచ్చే పాదాల ఆదేశాలను అనుసరించి మొత్తం ఆపరేషన్లో నిశ్శబ్దంగానే ఉంటూ అడవి ఏనుగులను తరిమి కొట్టేలా ట్రైనింగ్ ఇస్తారు. కుంకి అనే పదం పర్షియన్ భాషలోని కుమాక్ నుంచి వచ్చినట్లు చెబుతారు. దీనర్థం సహాయం అని. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఈ పదాన్నే ఎక్కువగా వాడుతున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.